మామ ఇరుముడి చిత్రం డే 1ని ఘనంగా కంప్లీట్ చేసుకుందనే చెప్పాలి. అయితే ఈ చిత్రం మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసింది, ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే ఈ సినిమా హిట్ అయిపోతుంది, ఇక కలెక్షన్స్ పరంగా ఈ సినిమా వచ్చేసి లాంగ్ రన్లో బ్లాక్ బస్టర్ వరకు వెళ్తుందా లేదా అనే వాటి గురించి ఈ వీడియోలో ఇన్డెప్త్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో వీడియోని స్టార్ట్ చేసే కంటే ముందు వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే ఇంకో 10 మంది ఇరుముడి సినిమాకి ఎంత కలెక్షన్ వచ్చిందని తెలుసుకుంటారు. ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం సోదంతా ఆపేసి ఇరుముడి సినిమాకి సంబంధించి కలెక్షన్స్ రిపోర్ట్ విషయానికి వస్తే ఫస్ట్ థింగ్ ఈ సినిమాకి అయితే మాత్రం చాలా వరకు ప్రీమియర్ షోస్ వేశారు. ప్రీమియర్స్ అంటే ముందు రోజు వేయలేదు, కానీ మార్నింగ్ 8 AM షోస్ వేశారు. అంటే ఆంధ్రాలో వచ్చేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మార్నింగ్ 8 గంటలకు షోలు వేయగా, తెలంగాణలో కొన్ని ఏరియాస్లో పొద్దున పూట 8 షోలు వేశారు. ఈ షోస్ అయితే మాత్రం 100కి 100% ఆక్యుపెన్సీ పెట్టి మంచి నెంబర్ని పెట్టిందనమాట. ఇక ఆ తర్వాత పొద్దున 11 షోలకి అయితే మాత్రం దాదాపు ఈ సినిమాకి వచ్చేసి ఫుల్ ఆక్యుపెన్సీ వరకు పెట్టిందని చెప్పొచ్చు, 70 నుంచి 75%. అండ్ మ్యాట్నీ షోలకు వచ్చేలోపు 80 నుంచి 85%. ఈవినింగ్ అండ్ నైట్ షోలకు వచ్చేలోపు చాలా థియేటర్స్ వద్ద చాలా ఏరియాస్లో ఈ సినిమా హౌస్ఫుల్ బోర్డ్స్ని అయితే మాత్రం నిదర్శనం ఇచ్చిందనే చెప్పాలి. ఆక్యుపెన్సీ సరంగా అయితే మాత్రం ఈ సినిమా 85 to 90% ఆక్యుపెన్సీ పెట్టింది మొదటి రోజు. ఇదైతే మాత్రం మంచి ఆక్యుపెన్సీ అని చెప్పొచ్చు. ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే ఈ సినిమా నైజాంలో వచ్చేసి దాదాపు 8 కోట్ల వరకు అమ్మగా ఈ సినిమా డే 1 దాదాపు 1.8 కోట్లు కలెక్ట్ చేసింది. ఇంకా లాంగ్ రన్లో 6.2 కోట్లు కలెక్ట్ చేస్తే నైజాంలో క్లీన్ హిట్ అయిపోయినట్టే. ఇక సీడెడ్లో ఈ సినిమా క్లాస్ సినిమా అయినప్పటికీ ఈ సినిమాకి అక్కడ 6.3 కోట్ల బిజినెస్ జరిగింది. డే 1 1.2 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. లాంగ్ రన్లో ఇక్కడ కూడా వచ్చేసి దాదాపు 4.8 కోట్లు కలెక్ట్ చేస్తే హిట్ అయిపోతుంది. ఇక ఉత్తరాంధ్రలో వచ్చేసి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 4.5 కోట్ల వరకు ఉండగా డే 1 70 లక్షలతో ఓపెన్ అయింది. ఇదైతే ఊరామాస్ నెంబర్ అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ అయితే గుంటూరులో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ దాదాపు 6.8 కోట్ల వరకు ఉండగా డే 1 1.8 కోట్లు పెట్టింది. ఇదైతే మాత్రం ఊరామాస్ నెంబర్ అనే చెప్పాలి. ఇక నెక్స్ట్ విజయవాడలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ దాదాపు 8 కోట్ల వరకు ఉండగా ఈ సినిమా ఇప్పటికే డే 1 వచ్చేసి 2.2 కోట్లు పెట్టింది. ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ అయిపోతుంది తొందరలోనే అని చెప్పొచ్చు. ఓవరాల్గా ఈ సినిమా వచ్చేసి ఒక ఆంధ్ర తెలంగాణ నుండి డే 1 దాదాపు 10 కోట్ల వరకు షేర్ మరియు 20 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిందనే చెప్పొచ్చు. ఇక ఓవర్సీస్ మొత్తం మీద ఈ సినిమా వచ్చేసి మరో 4.5 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఎలా చూసుకున్నా సరే 24 కోట్ల వరకు ఈ సినిమా వచ్చేసి డే 1 అయితే నెంబర్ పెట్టినట్టుగా చెప్పవచ్చు. ఇంకా ఆఫ్లైన్ సేల్స్ బాగుంటే ఈ నెంబర్ వచ్చేసి 30 కోట్ల వరకు కూడా వెళ్ళొచ్చు. ఇక మూవీ టీం నుంచి డే 1 అయితే మాత్రం ఖచ్చితంగా 25 నుంచి 30 కోట్ల వరకు పోస్టర్ అయితే 100% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా రవణ కెరియర్లో ఇదైతే మాత్రం ది బెస్ట్ ఓపెనర్. లాస్ట్ టైం వచ్చేసి ఇరుముడి సినిమాకి రాకముందు దాదాపు వచ్చేసి ధమాకా సినిమా టాప్ 1 ఓపెనర్గా ఉండేది 23 కోట్లతోటి. ఆ సినిమాను వచ్చేసి ఈ సినిమా దాదాపు 5 కోట్ల వరకు మార్జిన్ తోటి మంచి నెంబర్ అయితే పెట్టిందనే చెప్పాలి ఇరుముడి సినిమా అయితే మాత్రం. ఇక ఓవరాల్గా బిజినెస్ అయితే మాత్రం ఈ సినిమాకి జరిగిన బ్రేక్ ఈవెన్ టార్గెట్ 45 కోట్ల వరకు ఉండగా ఇప్పటికే 10 కోట్లు కలెక్ట్ చేసింది. లాంగ్ రన్లో మరో 35 కోట్లు కలెక్ట్ చేస్తే ఈ సినిమా అయితే మాత్రం హిట్ అయిపోయినట్టే. అదే గ్రాస్ విషయానికి వస్తే 65 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేస్తే హిట్ అయిపోయినట్టే. మరి చూడాలి లాంగ్ రన్లో ఈ సినిమా వచ్చేసి ఎంతవరకు నెంబర్ పెడుతుందో అనేది. మరి ఇరుముడి సినిమా లాంగ్ రన్లో వచ్చి 100 కోట్ల వరకు కలెక్ట్ చేయొచ్చు అంటారో లేదో కామెంట్ చేయండి. ఇదనమాట ఓవరాల్గా ఇరుముడి సినిమా డే 1 కలెక్షన్. మరి మీరు మూవీ చూసినట్టయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియో అయితే కలుద్దాం.